మీనా గారు, ఎలక్షన్ కమిషన్ గారు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు. కానీ కింద స్థాయిలో ఉన్న ఆఫీసర్లు, ఇప్పుడు నర్సీపట్నం ఆర్డీఓ ఉన్నాడు, ఏం చేస్తున్నాడంటే ఇక్కడ కూర్చొని ఏం పీకుతున్నాడంటే, ఇక్కడ మంచి లేకుండా జనం ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం వాటర్ సప్లై చేయాలన్న జ్ఞానం కూడా లేదండి ఆర్డీఓకి. ఎలక్షన్ డ్యూటీ వాళ్ళు ఏం చేస్తారంటే, అంచేది మీ ద్వారా మీనా గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆడవాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు, ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, మంచి తాగడానికి మంచిని కూడా ఇవ్వట్లేదు. మీరు ఇమీడియట్గా కన్సర్న్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకొని ఆ వాటర్ వెంటనే ప్రొవైడ్ చేయాలని, లేకపోతే వాళ్ళు మీ గవర్నమెంట్ కానీ చేయలేకపోతే కనీసం మేమైనా చేస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము చేస్తే చేయకూడదు అన్నారు. వాళ్ళది చేయట్లేదు. అంచేది మీనా గారు ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. అలాగే కలెక్టర్ గారు ఉదయం నుంచి మీటింగ్ గదిలోంచి బయట రావట్లేదు. ఆ సీసీ మాట్లాడతాడు, కలెక్టర్ గారికి చెప్తాను సార్ అంటాడు, 2-3 గంటల నుంచి మాట్లాడతాడు, ఆ మీటింగ్ నుంచి బయటికి రాడు. మరి ఎవరు యాక్షన్ తీసుకుంటారండి? కలెక్టర్ గారి తర్వాత ఇక్కడ ఆర్డీఓ తీసుకోవాలి. ఆర్డీఓ ఇప్పుడు అడిగితే నిజమా సార్ అంటాడు. నిజమా సార్ ఏంటి? అది జరగాలి కదా. ప్రతి ఎలక్షన్ ఆఫీసర్ మెసేజ్ తెచ్చుకొని ఆడవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు, ఎలా ఉన్నారు, కనీసం మంచిలు కూడా ఇవ్వకపోతే ప్యాకెట్. అట్టర్ ఫెయిల్యూర్ అయింది ఇవాళ. అనకాపల్లి జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఫెయిల్యూర్ అయింది. వీళ్ళందరి మీద కూడా మీనా గారు ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తాను.